మార్గదర్శి చిట్ ఫండ్ మీద కేసులు ఏంటి, అసలు అవకతవకలు ఏం జరిగాయి? ఒక 2-3 సంవత్సరాల నుంచి నరకం అనిపిస్తున్నాడు. ఆల్మోస్ట్ జగన్ పరిపాలనలోకి వచ్చాడు. అప్పటి తన తదనంతరం వారసులు ఎవరు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఎండి కిరణ్ అసలు మాట్లాడు, ఒక వర్కర్ లా ఉంటాడు. సుమారుగా మోస్తారుగా ఆస్తుల వివరాలు ఏమైనా తెలుసా రామోజీరావు గారి? అనంతం అంటారా? ఈ సమయం ఎవరికి చెప్పని మాట చెప్తా. తనకు వచ్చిన ప్రతి ఒక్క రూపాయి కూడా హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు. నమస్కారం అండి. నమస్తే. సో ఇవాళ అందరికీ తెలుసు, రామోజీరావు గారి పేరు వినని వాళ్ళు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. సుదీర్ఘమైన ప్రయాణం, ఎంతో మంది కుటుంబాలను ఆయన ఆదుకున్నాడు, ఇప్పుడు కూడా ఆదుకుంటూనే ఉన్నాడు. ఒక ప్రపంచమే సృష్టించాడు అని చెప్పొచ్చు. రామోజీ ఫిలిం సిటీ అనేది ఒకటి పెట్టి ఎంతో మంది ఎంప్లాయీస్ ఆయన పేరు చెప్పుకొని ఇప్పుడు బతుకుతున్నారు. అలాంటి ఆయన ఇవాళ స్వర్గస్థులు అయ్యారు. అసలు ఆయన ప్రయాణం ఎలా మొదలైంది మీకంటే బాగా ఎవరు చెప్పగలరు, చెప్తారా? తప్పకుండా. రామోజీరావు గారు అపర చాణక్యుడు, భగీరథుడు, ఆదర్శ పురుషుడు. ఇలాంటి వాళ్ళు నూటుకో ఉంటారు. అతి చిన్న జీవితం నుంచి, ఒక అకౌంటెంట్ స్థాయి నుంచి ఈ రోజు ఇన్ని వేల మందికి, లక్షల మంది కూడా ఉండొచ్చేమో, జీవనోపాధి కల్పిస్తూ వాళ్ళ ఇళ్లలో దీపం వెలిగించారంటే అది అనితర సాధ్యం. ఆ దీపం ఈరోజు ఆరిపోయింది అంటే శివ సాయుధ్యం పొందారు వారు. ఇక్కడ మనం రామోజీరావు గారిలో ఉన్న పట్టుదల మనం గమనించాలి. ఆ పాట వేటూరి గారు, కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులు అవుతారు అన్నటువంటి ఆ వాక్యాలు ఆయనకి 100% యాప్ట్ మాట. ఎక్కడ రామోజీరావు గారు, ఎక్కడ ఈరోజు రామోజీరావు గారు అంటే పద్మవిభూషణ్ అనుకుంటా నేను. ఈ స్థాయికి ఎలా ఎదిగాడు? ఆసియా ఖండంలోనే లేనటువంటి రామోజీ ఫిలిం సిటీ 3000 ఎకరాల్లో ఎలా కట్టగలిగాడు ఒక మనిషి. తర్వాత అసలు దినపత్రికలకి అంత ఆదరణ ఉండేది కాదు. ఊర్లో ఎవరో చదువుకునే వాళ్ళు దినపత్రికలు తెప్పించుకొని చదివేవారు అన్నమాట. ఆ పత్రికలు వచ్చేసరికి 1 గంట అయ్యేది. కానీ అలా కాకుండా ఉదయం లేచి మీరు కాఫీ తీసుకున్నప్పుడు కాఫీ కంటే ముందు దినపత్రిక మీ ఇంటికి వచ్చి పడేది. అది అలవాటు చేసింది రామోజీరావు గారి. నేను 1974లో నా తాలూకు నా ప్రయాణం మొట్టమొదటిసారిగా రామోజీరావు గారు ఈనాడులో సబ్ ఎడిటర్గా పనిచేశారు. అది అంటే ఆయనతో ఉన్న అనుబంధం అన్నమాట. అప్పుడు మాకు ఎంత ఇచ్చేవారు? 130 రూపాయలు ఇచ్చేవారు. నేను తగరపరుసులో ఉండేవాడిని. 130 రూపాయలు, 60 రూపాయలు నా బస్ ఛార్జ్ అయిపోతే ఇంటికే ఇస్తానని బాధలేస్తాను నేను. తర్వాత ఏవో మంచి మంచి జాబులు చేశాను అనుకోండి. ఇక్కడ విషయం ఏమిటంటే వాళ్ళ చిత్తశుద్ధి, పేపరు నిర్వహణలో ఎంత గొప్ప డిజైన్ చేశారంటే ఆయన ప్రభుత్వంలో ఉన్న లొసుగులు, అసలు ఒక విధంగా చెప్పాలంటే ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ఆయనతోనే ప్రారంభమైంది. అరే ఈ వార్త ఎలా తెలిసిందిరా అనుకునేవారు. అలాగే రాత్రి 12 గంటలకు జరిగినటువంటి ఏ సంఘటన అయినా, వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్, తెల్లారి పేపర్లో వచ్చేసేది. రేడియోలో రాకముందే పేపర్లో వచ్చేది. అంత గొప్ప అడ్మినిస్ట్రేషన్. ఆయన ఏం చేసేవారంటే ప్రతి బ్యానర్, ఆ శీర్షికలు అన్నీ కూడా చూసి అప్పుడు నిద్రపోయేవారట మహానుభావుడు. అంటే మొదట ఎలా, అంటే అకౌంటెంట్ గా స్టార్ట్ అయిన ఆయన జర్నీ ఎలా ఇలా పత్రిక వైపు మారింది? అంటే కొన్ని వ్యాపారాలు చేశారు, పచ్చళ్ళ వ్యాపారం ఇట్లాంటివన్నీ. అంటే ఆయన గురించి చెప్పినప్పుడు అది బాగోదేమో అని మానేశాను. కానీ కొన్ని జీవనోపాధికి చేసుకోవాలి కదా. ఇప్పుడు కూడా అదే కదండి, ప్రియా పచ్చళ్ళ. అదే ఇప్పుడు వాంటెడ్ గా పెట్టాడు. ఆ రోజు ఆ తీపి గడియల్ని, ఆ అనుభవాన్ని గుర్తు చేసుకోవడం కోసం తక్కువ ఖరీదుకే అందరికీ అందుబాటులో ఉండేలాగా పచ్చళ్ళు పెట్టాడు. ఆ పచ్చళ్ళు కూడా క్వాలిటీ నెంబర్ 1. ఈనాడు పేపర్ క్వాలిటీ నెంబర్ 1, అన్నదాత క్వాలిటీ నెంబర్ 1,
ఆ రోజుల్లో ఈటీవీ కూడా నెంబర్ 1. ఇప్పుడు మీ ఛానల్స్ ఎన్ని చూసినప్పటికి కూడా అదే ఏముందండి కొంచెం ఫేక్ అంటారు. కానీ ఈటీవీలో వచ్చిన వార్తల్ని ఇంకా నమ్ముతారు. రాత్రి 9 గంటలకు వచ్చే వార్తలు చూసి పడుకోని వారే లేరు అప్పట్లో. అదే అప్పట్లో కాదు, ఇప్పట్లో కూడా చాలా మంది అది ఒక ఎంటర్టైన్మెంట్ దెబ్బతిన్నది కానీ మిగతావన్నీ న్యూస్ అంతా బాగానే. అయ్యో ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ కూడా చాలా బాగుందండి ఈటీవీ ప్లస్ లో. కంపేర్ టు అదర్ ఛానల్స్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళకు స్థాయి ఉంటుంది. ఆ స్థాయిని దిగజార్చి చేయనివ్వరు అన్నమాట. ఈ బూతు పదాలు, అశ్లీల పదాలు, డబుల్ మీనింగ్ డైలాగులు ఇవన్నీ వాళ్ళు ఎలా చేయరు. అందువల్ల నేను చెప్పేది ఏంటంటే అక్కడ రామోజీరావు గారు పేపర్ నిర్వహణలో ఉన్నటువంటి గొప్ప విశిష్టం ఏమిటంటే వసుంధర అని పెట్టాడు. ఆ పేపర్ తీసుకున్నట్టు మహిళలందరూ చదువుకుంటారు. చిట్టి కథలని పెట్టాడు, అంటే బుల్లి కథలు. అప్పుడు కాళీపట్నం రామారావు గారు ఆ బుల్లి కథలకి ఎడిటర్ గా ఉన్నారన్నమాట. కాళీపట్నం రామారావు గారు అంటే మనకి పెద్ద సాహితీ సంపద, గొప్ప రచయిత. మన ఆంధ్రదేశంలో ప్రచురణమైనటువంటి పుస్తకాలన్నీ కూడా కాళీపట్నం రామారావు గారి తాలూకు గ్రంథాలయంలో నిక్షిప్తమై ఉన్నాయి. ఇప్పుడు కూడా ఉన్నమాట. ఎవరైనా ఏ రచయిత అయినా నా తాలూకు పుస్తకం ఎక్కడుందంటే శ్రీకాకుళంలో కాళీపట్నం రామారావు గారి గ్రంథాలయంలో ఉంటుంది. అటువంటి మహానుభావులు పెట్టుకున్నాడు. ఈనాడు పెట్టుకున్నప్పుడు మొట్టమొదటి ఏబికే ప్రసాద్. ఏబికే ప్రసాద్ అని ఆయన చాలా బాగా నిర్వహించాడు పేపర్ని. ఆ పేపర్ తాలూకు అందులో ఉన్నటువంటి ఈ రాజకీయ కోణం ఎప్పటి నుంచి మొదలైందంటే, రాజకీయ కోణంలోంచి వార్తలు రాసినప్పుడు కూడా ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టే ముందు రామోజీరావు గారి దగ్గరికి వెళ్ళి మీ సహకారం కావాలి బ్రదర్, మీ సహకారం ఉంటే నేను నా తాలూకు ప్రయత్నాల్లో విజయవంతం అవుతానని అప్పుడు రామోజీరావు గారిని బాగా రిక్వెస్ట్ చేశాడు. అసలు పేపర్లో ఎలాగ వార్తని ఫోకస్ చేయాలని చెప్పింది రామోజీరావు గారు. ఫస్ట్ బ్యానర్ లో వెళ్ళినట్టయితే ఒక 10,000 మంది ఉన్నారనుకోండి ప్రజలు, ఆ 10,000 మందిని 1,00,000 మంది ప్రజల్లాగా ఈనాడు ఫ్రంట్ పేపర్ లో హాఫ్ పేజీ ఆయన కోసం కేటాయించేవారు అన్నమాట. జన సంతోషం ఎక్కడ చూసినా జనం తెలుగుదేశం తెలుగుదేశం అంటున్నట్టు దాన్ని ఎంతగా జనం ఆదరించారు అన్నది బల్లబుద్ధి చెప్పేవాడు. అందుకు ఒక ముఖ్య కారణం రామోజీరావు గారే. డెఫినెట్ గా తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అవడానికి కారణం కూడా రామోజీరావు గారి, నో డౌట్ అట. అప్పుడు తర్వాత కూడా రామోజీరావు గారు తెలుగుదేశం పార్టీలో ఉన్న లొసుగులు విమర్శించారు. అప్పుడే ఎన్టీ రామారావు గారికి రామోజీరావు గారికి చిన్న భేదాభిప్రాయాలు వచ్చాయి. ఎక్కడ వ్యతిరేకించాడు? లక్ష్మీ పార్వతిని రాజ్యాంగేతర శక్తిగా మిగతా మినిస్టర్లందరూ, నియోజకవర్గాల ఎమ్మెల్యేలందరూ వేలెత్తి చూపిస్తున్నప్పుడు ఆయన కూడా చెప్పాడన్నమాట, నీకు అవసరం అయ్యా ఈ రోజుల్లో, నువ్వు పరిపాలన చేయాలి కదా, మంచి పేరు తెచ్చుకున్నావు కదా, ఎక్కడ చూసినా ఎన్టీ రామారావు ఉంటే రారాజు అంటారు కదా, ఏమిటి నీ పక్కని మనిషి ఉంటే ఉండొచ్చు కాక ఆ నిర్ణయాలు తీసుకోవడం ఏంటి, వంటింటి రాజకీయాలు ఏమిటి, ఆఫీస్కి ఏదో ఒక మెకానిక్ పిల్లలను తీసుకొచ్చినట్టు క్యారేజ్ తీసుకురావడం ఏంటని చెప్పాడు. అదే మన లక్ష్మీపార్వతి గారి కోపం. ఇప్పుడు కూడా అంటుంది రామోజీరావు గారు, ఇప్పుడు ఏదో బూతు మాట్లాడుతుంటుంది అన్నమాట. అది తీసి పక్కన పెట్టినట్టయితే ఎన్టీ రామారావు గారి తదనంతరం మళ్ళీ చంద్రబాబు నాయుడు మాట. చంద్రబాబు నాయుడు రామోజీరావు గారి తాలూకు సలహా లేకుండా ముఖ్యమైన విషయాల్లో ఏమి చేయడు. అతి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునే ముందు రామోజీరావు గారు సలహా తీసుకోవాలి. ఎందుకు ఎప్పుడు పరోక్షంగానే ఉన్నారు, ప్రత్యక్షంగా రాజకీయాల్లో ఎప్పుడు ఆయన కనపడలేదు? చాలా మందికి ఇది డౌట్. అదే రాజకీయం. అదే పదవిని ఆశించలేదు, ఒక రాజకీయాల్లో వెళ్ళాలి, పోటీ చేయాలన్న ఆలోచన లేదు. పదవిని ఆశించకుండా 3,000 ఎకరాల్లో ఆసియాలో పెద్ద అయినటువంటి స్టూడియో నిర్మిస్తాడా? రాజకీయాల్లో అంటున్నా. మనలో మనం అనుకుందమ్మా, పదవే ఉందమ్మా, 5 సంవత్సరాలు పోతుంది, ఇది తరతరాలు చూసేస్తుంది కదా. పదవిని ఆశించకుండా మారదక్షి చిట్ ఫండ్ మొత్తం ఆంధ్రప్రదేశ్ లో, ఈవెన్ తెలంగాణలో కూడా
ఒక 3000 బ్రాంచీలకు పైగా విస్తరింపజేశారంటే అందులో లొసుగులు ఉన్నాయని చెప్పి ఆయన మీద కేసులు కూడా అలానే ఉన్నాయి కదండి. మార్గదర్శి మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు కాబట్టి నేను అనాల్సి వస్తున్నాను. అదే ఎందుకంటే ఉంటాయి మార్గాలు ఉంటాయి. ఏముందమ్మా, ఇప్పుడు 400 కోట్లు పబ్లిసిటీ కేటాయించారు గవర్నమెంట్, అందులో 200 కోట్లు ఇస్తే ఏముంది, అంతే కదా. డబ్బు రూపంలో ఇవ్వాల్సిన అవసరం లేదు, 200 కోట్లు ఇచ్చినట్టయితే ఏముంది. అలాగే ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది, రేట్లు పెరిగాయి, సెకండ్కి 10,000 తీసుకుంటాడు రామోజీరావు. అలాంటే ఒక 30 సెకండ్లు అంటే ఎంత అవుద్ది, అలా అన్నమాట. అదే గొప్ప వ్యాపారవేత్త అయ్యాడు కానీ రాజకీయ నాయకుడు అంటే కూడా బాగుండు, ఇంకాస్త ప్రజలకు సేవ చేసే వాళ్ళు కదా అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఎందుకని వెళ్ళలేదే, మీకేమైనా తెలుసు? చాలా మంచి ప్రశ్న వేసావు. రామోజీరావు గారు లేకుండా ఈనాడు పేపర్ ని ఊహించలేము మనం. వితౌట్ రామోజీరావు ఈనాడు పేపర్ ని ఊహించలేము. ఇప్పుడు ఏమైందంటే ఈనాడు పేపర్ కొంచెం ఆయన అస్వస్థతకు లోనైనప్పుడు కొంచెం పేపర్ డౌన్ అయింది అన్నమాట. తర్వాత ఈ పేపర్ ఎంతకాలం ఉంటుందో కూడా తెలియదు. అంటే ఒక్కొక్కరు ఆ విధంగా నిర్వహిస్తారు. కిరణ్ ఉన్నాడు రామోజీరావు గారి కొడుకు, ఆయన బాగా నిర్వహిస్తున్నారు. కానీ కొంతమందితో పోతాయి అంతే, ఆ వైభవం పోతుంది. దాని గురించి మనం మాట్లాడదు. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు కూడా నడక నేర్పించి నాయకుడిని చేసింది ఎవరంటే రామోజీరావు గారే. ఈ రోజుకి కూడా ఆ జగన్మోహన్ రెడ్డి ముందు ఏం చెప్తాడు, ఆ ఈనాడు రామోజీరావు, ఆ TV5, ABN వీళ్ళందరూ కూడా నన్ను ఒంటరిని చేసి దాడి చేస్తున్నారు అని చెప్తాడు కదా. ఆ చెప్పే దాంట్లో మొదటి విరోధి ఎవరైనా ఉన్నారంటే రామోజీరావు గారే. అలాగే రామోజీరావు గారు కూడా ఒక మాట చెప్పాడు అన్నమాట. ఆయన అస్వస్థతగా ఉన్నప్పుడు జగను వేధించినట్టుగా ఎవరు వేధించలేదమ్మా. అది ఆ కేసు ఈ కేసు, దాన్ని సీజ్ చేస్తాం, దాన్ని మూసేస్తాం అని చెప్పేసి, అంటే కోడెల శివప్రసాద్ని ఎలాగైతే మానసికంగా వేధించాడో అలా వేధించాడు. అప్పుడు రామోజీరావు గారు మాట అన్నారు, నీ పతనం చూసేంత వరకు నేను పోను అన్నాడు. అలాగే చంద్రబాబు కూడా ఒక మాట అన్నాడు, నువ్వు సిన్సియర్ గా ఉంటే, నువ్వు నిజంగా కష్టపడి పనిచేస్తే వచ్చే టర్మ్ లో నువ్వు తప్పకుండా విజయం సాధిస్తావు, బట్ సిన్సియర్ ఎఫర్ట్ ఉండాలని చెప్పాడు మాట. ఆ సిన్సియర్ ఎఫర్ట్ నే నమ్ముకున్న వ్యక్తి రామోజీరావు గారు. ఈ నెవర్ ఫెయిల్స్. అంటే సుమారుగా మోస్తారుగా ఆస్తుల వివరాలు ఏమైనా తెలుసా రామోజీరావు గారి? అనంతం అంటారా ఆస్తుల వివరాలు? ఇక్కడ 3,000 ఎకరాలు యూనివర్సిటీ, అదే అందరికి తెలిసినది కాకుండా తర్వాత ఏమో మార్గదర్శి చిట్ ఫండ్ లో కొన్ని వేల లక్షల దగ్గర ఉంది, 1000 కోట్ల టర్న్ ఓవర్ వస్తుంది. తర్వాత ఏంటంటే ఆల్మోస్ట్ ఆయన మేజర్ ప్రాంతాలు, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ని తీసుకున్నట్టయితే ఎక్కడ తీసుకున్నా 2 ఎకరాలు, 5 ఎకరాలు, 10 ఎకరాలు, 20 ఎకరాలు కూడా స్థలాలు తీసుకున్నటువంటి ఉన్నాయి కదా. 20 ఎకరాల స్థలం అప్పుడు ఫ్రీగా తీసుకున్నాడు, ఏదో నామినల్ గా డబ్బిస్తారు. ఈ రోజు ఎంత ఉంటుందమ్మా, ఎన్ని కోట్లు ఉంటుంది. విశాఖపట్నం లాంటి ఏరియాలో స్థలాలు కానీ, ఎక్కడైనా ఆఫీస్ బిల్డింగ్స్ కానీ, ఇంకేదైనా ఆయన ఇష్టం, గవర్నమెంట్ అయింది. ఇక్కడ నాకు ఇది కావాలని వేలెత్తి చూపించినట్టయితే ఆయన సొంతం అవుతుంది. ఈ ప్రాపర్టీని లెక్కేసుకోండి చాలా కష్టం, ఆయనకి చాలా కష్టం అన్నమాట. ఎక్కడ లెక్కేసుకోండి, హైదరాబాద్ లెక్కేసుకోండి, ఎక్కడెక్కడైతే దాని తాలూకు సుమారుగా ఎన్ని వేల కోట్లు ఉండొచ్చు? 1000 కోట్లు ఉంటుందమ్మా. సుమారుగా నేను చెప్పలేను కానీ 1000 కోట్లలోనే ఆస్తులు ఉంటాయి. అది పత్రిక అంటే అధిపతులకి, అంటే ముఖ్య నెంబర్ 1 గా ఉన్న వాళ్ళకి రకరకాలుగా కోట్లు వచ్చి పడిపోతుంటాయి. సహజంగా ఎలా ఉంటుందంటే రాజకీయ నాయకులు కూడా వచ్చి బాబు తృణమో బలమో మీకు సమర్పిస్తాం అని ఒక నమస్కారం పెట్టి వెళ్ళిపోతారన్నమాట. అవన్నీ ఊహించని, అవన్నీ ఒకటి తనకు వచ్చిన ప్రతి ఒక్క రూపాయి కూడా కన్స్ట్రక్షన్స్ మీదే పెట్టాడు. అయితే రామోజీ ఫిలిం సిటీ 3,000 ఎకరాల్లో కన్స్ట్రక్షన్స్ అంటే మాటల లక్షల కోట్లు ఉంటుంది ఒక్క రామోజీ ఫిలిం సిటీ. తన తదనంతరం వారసులు ఎవరు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. సో ఎవరు ఉంటారు, ఏంటి, ఎంతమంది ఉన్నారు, ఎవరు మెయింటైన్ చేస్తారు ఇప్పుడు ఆస్తులన్నీ? అంటే ఇక్కడ రామోజీరావు గారు టీవీని సుమను అంటే మరణం చెందారు కదా, ఆయన భార్య చూసుకుంటున్నారు. పేపర్ ని ఈయన MD కిరణ్ చూసుకుంటున్నారు అన్నమాట. అలాగే ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే మార్గదర్శి చిట్ ఫండ్ ని మళ్ళీ శైలజ కిరణ్ చూసుకుంటున్నారు. ఇలాగా ఒక్కొక్క బాధ్యతని ఒక్కొక్కరికి అప్పచెప్పేశాడు అన్నమాట. ఇదిగో ఈ స్టూడియో నువ్వు చూసుకో, స్టూడియో ఒకరు కాదు,
స్టూడియో ఇద్దరు బ్రదర్స్ కి సమానంగా ఉంది. మీరు చూసుకోండి, ఇద్దరు వెళ్తారు, ఇద్దరు 2 శాఖలు చూసుకుంటారు. ఆ అడ్మినిస్ట్రేషన్ పంపకాలు అన్ని అయిపోయినాయి. దెర్ ఇస్ నో ఎనీ డిస్ప్యూట్ అన్నమాట. అంటే చిన్న ఆస్తి ఉంటేనే అన్నదమ్ములు కొట్టుకుంటున్నారు ఈ కాలంలో. మరి అంత పెద్ద ఆస్తులు అవి ఉన్నప్పుడు వాళ్ళ మధ్య మీరు అన్నట్టు డిస్ప్యూట్స్ నిజంగానే ఏం లేవా? అంటే అక్కడ అంత డిసిప్లిన్ గా పెంచాడు ఆయన. ఇప్పుడు ఒక బాగా డబ్బున్నాడు అనుకోండి, పిల్లలు బాగా పెంచుతారు. సరిగ్గా వాళ్ళ వయసులోకి వచ్చి పిల్లలు వచ్చినటువంటి 2 నెలల్లోనే గెట్అవుట్ అంటారు అన్నమాట. వాళ్ళు పిల్లలే. వీళ్ళు అలా కాదు కదా. రామోజీరావు గారి కనుసన్నల్లో ఆయన కనుసన్నలు చేస్తే సైగ చేస్తే చాలా ఆగిపోతారు వీళ్ళు. అలా పెంచారు అన్నమాట. క్యాన్సర్ కూడా రామోజీరావు గారికి భయపడి సొమ్మని చెప్పలేదు. లేకపోతే ముందుగా చెప్తే అదే కదా వాపోయాడు ఆయన. ముందుగా చెప్తే నీకు వైద్యం చేయించలేకపోయేవాడినా. ఆయన కళ్ళెదురుగా చూసి ఎవరు మాట్లాడలేరు అన్నమాట. ఇంతో అంతో కాస్తో కోస్తో సొమ్మనే మాట్లాడాడు కానీ ఎండి కిరణ్ అసలు మాట్లాడు. ఒక వర్కర్ లా ఉంటాడు, చూడాలంటే చాలా సింపుల్ గా ఉంటాడు అన్నమాట. బట్ సుమన్ గారి మరణ వార్తని ఎలా జీర్ణించుకున్నాడు ఒక తండ్రిగా అనేది, అంటే ఆ గుండె నిబ్బరం అప్పుడు తెలుస్తుంది ఆయనది. అవునవును, అని తెలుసు ఆయనకి, చనిపోతాను తెలుసు. అంటే వెంటిలేటర్ మీద ఉన్నాడు కదా, దానికి ఏంటంటే 5% హోప్ ఉంటుంది. వస్తే లైఫ్ వచ్చినా 50% హోప్ ఉంటుంది. ఈ కెనాట్ మూవ్. అది అక్కడ ఏమవుద్దంటే అమ్మా, నువ్వు ఎప్పుడైతే హాస్పిటల్ అయ్యి వెంటిలేటర్ మీద ఉన్నావో నెక్స్ట్ మనకేమిటి చావే కదా. అక్కడ శ్మశాన వైరాగ్యం వచ్చేసింది అన్నమాట. ఇంకా ఏమి లేదు అంటే అప్పుడే మనం ఓ స్లోగన్ పుట్టుకొస్తుంది అన్నమాట. ఆరోగ్యమే మహాభాగ్యము అనే స్లోగన్ అప్పుడే గుర్తుకొస్తుంది. అంతవరకు గుర్తురాదు, ఏది పడితే తినేస్తాము. అలాగా ఆయనకి పాపం చాలా ఒక 2-3 సంవత్సరాల నుంచి నరకం అనిపిస్తున్నాడు. ఆల్మోస్ట్ ఆల్ జగన్ పరిపాలనలోకి వచ్చాడు. అప్పటి నుంచి ఆయనకి ఏదో డిస్ట్రిక్ట్ అక్కడ తాళం వేస్తూ ఉంటారు. ప్రాపర్టీస్ ఉన్నప్పుడు ఏంటంటే ఒక 1000 కోట్లు 2000 కోట్లకు సీజ్ చేసినట్టయితే టెన్షన్ ఉంటుంది కదా. మార్గదర్శి చిట్ ఫండ్ మీద కేసులు ఏంటి, అసలు అవకతవకలు ఏం జరిగాయి చెప్తా. మార్గదర్శి చిట్ ఫండ్ తాలూకు డబ్బుని స్టూడియోకి కట్టబెట్టాడు. స్టూడియోలో కన్స్ట్రక్షన్స్ మీరున్నారు, ఓ 10 లక్షలు వేశారనుకోండి, 10 లక్షలు మెచ్యూర్ అయిపోయింది. నెలలా ఇస్తారు, 10 లక్షలు మెచ్యూర్ అయిపోయింది. దీని మీద డిపెండ్ అయిపోయి వెళ్ళి మార్గదర్శులు చాలా కట్టుదిట్టంగా ఉంచారు. మీకేమో 2 గవర్నమెంట్ సర్వీస్ ని గ్యారంటీ ఇవ్వమంటారు అన్నమాట. అటువంటి అంత నిక్కచ్చిగా పనిచేసే మార్గదర్శి మీరు వేసిన ఫండ్ మెచ్యూర్ అయ్యి వచ్చినప్పుడు మీరు వెళ్ళారనుకోండి, ఒక 1 నెల రోజుల తర్వాత ఇస్తానమ్మంటాడు అన్నారు. తర్వాత ఓ 3 నెలలు అయిపోయింది, 6 నెలలు అయిపోయింది. అప్పుడే కొంచెం ప్రత్యర్థులు కూడా ఉంటారు కదా. ఈయన ఉండవల్లి అరుణ్ కుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి భక్తులు అన్నమాట. అప్పటి నుంచి వీళ్ళ మీద అంటే వైరుధ్యాలు ఉన్నాయి. కానీ ఉండవల్లి అరుణ్ కుమార్ పట్టుపట్టి రామోజీరావుని సీజ్ చేయాలనుకున్నాడు. రామోజీరావు గెలిచాడు. అది ఆ కేసులో గెలిచారా రామోజీ? గెలిచాడు. ఈ సమయం ఎవరికి చెప్పని మాట చెప్తా. ఎందుకంటే రామోజీరావు గారు ఈనాడు బ్యాంకు కోసం పివి నరసింహరావు గారికి అప్లై చేశాడు. ఆల్మోస్ట్ అది ఓకే అయిపోయింది. ఆ ఓకే అయిపోయిన సందర్భంలో ఈయన పెట్టాడు మన పెంట. వాడు నిర్వహణ బాగాలేదండి, అసలు మార్గదర్శనం సీజ్ చేయండి అన్నాడు అనమాట. అదో కంప్లైంట్, అదో పోలీస్ కేసు, రకరకాల కేసులు అయ్యాయి అన్నమాట. పెద్ద మనిషి కనుక ఎవరికి తెలియదు. కానీ విషయం ఇది, ఈనాడు బ్యాంక్ వస్తే ఈ రోజు అంతా ఎలా ఉండేది, ఎన్ని లక్షల కోట్లు ఎన్ని వేల కోట్లు టర్న్ ఓవర్ అయి ఉండేది, లక్షల కోట్లు అయి ఉండేది అన్నమాట. అంటే తెలబోతున్న అన్నాన్ని నేల కొట్టేశాడు. చివరి క్షణాల్లో ఏం మాట్లాడారు ఆయన మానసిక పరిస్థితి కానీ, ఆయన మాట్లాడడం కానీ, ఆయన స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది? పేపర్ గురించి ఇన్ఛార్జ్ ఎడిటర్లు ఉంటారు కదా, రెసిడెన్షియల్ ఎడిటర్ అంటారు అన్నమాట. ఎడిటర్ గా రామోజీరావు గారు ఎంతవరకు ఉన్నారు, వాళ్ళు ఒకసారి వచ్చి లైన్ చెప్పేస్తారు. అంటే ఒక తృప్తి, అంతేగాని ఇప్పుడు డిస్కస్ చేసేంత ఇది బ్రెయిన్ పనిచేయదు కదా, దాన్ని ఆపేస్తారు. గెలుపు, కూటమి గెలుపు తర్వాత ఆయన స్పందన ఏంటి సార్? స్పందనకి ఎంతకంటే తృప్తి. ఎస్, ఇక్కడ కూడా గెలిచాను. అప్పటిదాకా ప్రాణాలు అరచేతుల్లో పట్టుకుని పోరాడినట్టున్నారు, కూటమి గెలిచేంత వరకు. అది కదా, అది వాస్తవమేనా? మీకు చావబోయే ముందు ఎవరికో కబురు చేస్తారు,
ఆ కబురు చేసే ముందు ఎందరో వస్తారు. ఓ మీ పిన్ వచ్చింది, మీ అమ్మ వచ్చింది, మీ అక్క వచ్చింది, మీ బాబాయ్ వచ్చారంటారన్నమాట పలకరు. కానీ కోరుకున్న వ్యక్తి వస్తే అంటే చావు బ్రతుకుల మధ్య కూడా ఒకసారి కళ్ళ నుంచి తేర్పారా చూసి ఏదో మాట్లాడదనుకుంటారు, మాట్లాడలేరు, ప్రాణాలు విడిచిపెట్టేస్తారు. అది అంటే ఆయన తాలూకు బలమైన డెసిషన్ ఒక్కసారి ఫోకస్ చేస్తుంది, అంతే అయిపోయింది. ఐఎమ్ ఓకే. అంటే ఆయన జీవితం అనుసరి సాధ్యం, ఎవరు కూడా అట్లాంటి జీవితం గడపలేరు. అంత చిన్న స్థాయి నుంచి ఇంత పెద్ద స్థాయికి వచ్చారంటే ఎవరికి సాధ్యం అవుతుందండి? ఎవరైనా రామోజీరావు గారి దగ్గరికి వెళ్ళవలసిందే కదా. అయ్యా నన్ను కాపాడు, అయ్యా నన్ను రక్షించు అని చెప్పేసి. ఆయన ఏ చోటుకైనా వెళ్ళాడా, ఎక్కడికైనా వెళ్ళాడా? ఏదైనా ఇంకో మాట చెప్తా, ఏదైనా ఆయన ప్రెజెన్స్ తప్పనిసరి. అంటే ఈటీవీ 20 ఏళ్ల పండగ సందర్భంగా ఒక బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన ఫంక్షన్ పెట్టి, అంటే ఒక కాన్సెప్ట్ చేశారన్నమాట. దానికి వచ్చాడు. వచ్చిన తర్వాత నేను జీవితంలో చూసినటువంటి వ్యక్తుల్లో రామోజీరావు గారు చాలా ముందు ఉంటారు. ఎందుకంటే ఆయన స్నేహం చేస్తే ఆయన చెప్పాట, నువ్వు స్నేహం చేయొద్దు, బాగా ఆలోచించుకొని చెయ్యు. చేశావా ఆయన గొప్పతనాన్ని పొగుడు, ఆయన తప్పులు క్షమించు, కానీ ప్రాణం ఉన్నంత వరకు స్నేహం మర్చిపోకని చెప్పారట. అది బాగా వైరల్ అయిన మాట. అది అంటే గుర్తు తెచ్చుకోవడం. ఈయన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు వాళ్ళ కొడుకు వల్ల కొంత బాగా నష్టపోయాడు. చాలా అప్పట్లో ఈ సంపాదించింది ఎస్పి చరణ్ గారి చరణ్ వల్ల ఆయనకు మొదటి భార్య వదిలేసింది, 5 సినిమాలు తీశాడు, ఇంట్లో ఉన్నది లేనిది అప్పులు చేసి మరీ అయిపోయింది మాట. ఒక్కసారి బాలు ఇంకేముంది, ఇంతకాలం సంపాదించింది ఆస్తులు గీస్తులు అని అమ్మేశారు. ఆయనలో ముఖంలో ఉన్నటువంటి బాధని గమనించి బాలసుబ్రహ్మణ్యం గారిని పిలిపించి ఇంటికి మామూలు చెప్పాడట. ఏమైపోయింది, ఎందుకంత దిగులుగా ఉన్నావు అని అడిగాడట. ఏం లేదంటే ఆ నోట ఈ నోట వింటారు కదా, నీకు పోయింది నాకు పోలేదుగా, నీకు పోయింది నాకు పోలేదుగా, కమా ఏం చేసుకుంటే చేసుకోండి, నీకు ఎంత కావాలో తీసుకోండి, నేను అలా చేయండి సార్, నేను కష్టపడే తీసుకుంటాను అన్న. తర్వాత ఈ పాడుతా తీయగా ఇవన్నీ ప్రారంభమయ్యమాట. విదేశాలకు వెళ్ళడం, విదేశాలు ఉండడం, మళ్ళీ మామూలుగా స్వయం సమృద్ధిగా ఎదిగాడన్నమాట. ఆ మాట చాలా గొప్ప మాట కాదన్నమాట, చాలా కదా. అలాగే రామోజీరావు గారు కూడా బాలుని అంతగా ప్రేమిస్తాడు, గాఢంగా కావలించుకుంటాడు. రామోజీరావు గారికి కూడా ఆయన అందరూ చూస్తుండగా పాదాలకు నమస్కారం చేశాడు వంగి. అంటే అన్ని ఉన్నతమైనటువంటి సుగుణాలు ఉన్నాయి కాబట్టి ఆ స్థాయికి వెళ్ళారు. ఊరకనే వెళ్ళరు, వాళ్ళకి ఒక క్యారెక్టర్, వ్యక్తిత్వం అన్నమాట నిలబెట్టుకోవడం, అనుకున్నది సాధించడం, ఒక గుణం. ఎన్ని సుగుణాలు ఉన్నాయో తెలియదు. కనుక నేను నా తాలూకు ఒక ఆయన అబ్జర్వర్గా నాకేంటంటే ఇటువంటి వ్యక్తికి భారతరత్న తప్పకుండా ఇవ్వాలి. మోదీ మైండ్ సెట్ లో కూడా మార్పు వచ్చింది. మోదీ నిజాన్ని ఇప్పుడు చూడగలుగుతున్నాడు, అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థం అవుతుంది, నిజాన్ని చూడగలుగుతున్నాడు. కనుక ఇట్లాంటి అంటే భారతదేశంలోనే ఇట్లాంటి వాళ్ళు తక్కువ లేరని చెప్పిన అతిశయోక్తి కాదు. అటువంటి వ్యక్తికి భారతరత్న ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇప్పుడు ఈటీవీ అనేంత పెద్ద సంస్థ ఆయన తర్వాత ఎలా ఉండబోతుంది దాని పరిస్థితి? అమ్మా పుల్లారెడ్డి ఉన్నాడమ్మా, పుల్లారెడ్డికి నాకు స్నేహితుడు వెళ్తుండేవాడిని. దీపావళి వస్తే డబ్బులు బస్తాలతో ఇంటికి తీసుకొచ్చేవారట. వాళ్ళు పుల్లారెడ్డి అంత పుల్లారెడ్డి కంటే పుల్లారెడ్డి భార్య నారాయణమ్మ చాలా గొప్పది, మంచి రైటరు, మంచి వక్త. ఇంట్లో కూర్చుంటే తెలుస్తుంది మాట. పుల్లారెడ్డి అదృష్టవంతుడు అంతే. అది మీకు వేరే ఒకసారి చెప్పుకుందాం. కానీ అంటే ఆ సంస్థ ఎలా డెవలప్ అయిందో. కానీ ఆ పుల్లారెడ్డి తదనంతరం వాళ్ళ వారసులు క్వాలిటీ ఏమీ తగ్గటం లేదు. డైమండ్ హౌస్ ఏదో ఉంది కదా, వీళ్ళకంటే వాళ్ళది ఆఫ్ రేట్ ఎక్కువగా ఆ క్వాలిటీలు ఇస్తున్నారు. ఇప్పుడు ఎవరో మన ఇంకోటి పుల్లారెడ్డి తాలూకు స్వీట్స్ ని
ఎప్పుడైతే హిగిన్ బాదమ్స్ అంటే రైల్వే స్టేషన్ లో పెట్టారు, ఎక్కడ పడితే ఇక్కడ పుల్లారెడ్డి స్వీట్ దొరుకుతున్నాయి, తీసుకొని అది అయిపోయింది కదా. పుల్లారెడ్డి స్వీట్ కోసం డిమాండ్ అలా ఉండాలి, ఆ డిమాండ్ ఉంటే బేగంపేటలో పెట్టారు. ఇప్పుడు అలాంటి వారసులే రామోజీరావు గారు కూడా ఉన్నారు. ఈటీవీ అసలు ఏమవ్వదు అలా నిల్చుంటది అంటే నా దృష్టిలో పేపర్ నిర్వహణ కష్టం, స్టూడియో నిర్వహణ మీద పడతారని నా ఉద్దేశం. గట్టి కొన్ని లక్షల కోట్ల వాల్యూ అయిన స్టూడియో కదా, తర్వాత అందులో రూమ్స్ కాటేజెస్ అన్ని చాలా పెద్ద కాస్ట్ మాట, మామూలు కాస్ట్ 5 స్టార్ హోటల్ కంటే కాస్ట్. బట్ ఏదేమైనా ఆయన స్వర్గస్థులు అయ్యారు, ఆయనకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.